మా కలమ్మ తల్లి ఫోక్ ఇండస్ట్రీ. కానీ ఇందులో ఒకటి ట్విస్ట్ ఏంటంటే అన్న, ఎవరు ఏ ఒక్కరిని నేమ్ మెన్షన్తో ఎవ్వరు కామెంట్ చేయలేదు. కానీ గత 3 రోజులుగా ఈ మాధురి రాథోడ్ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి జాను లిరిని కూడా బయటికి లాగేసి ఎంతమందో చాలా ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అన్న? అంటే మాధురి రాథోడ్ తప్పు చేసింది, అంటే తప్పు చేసింది ఒప్పేసుకున్నారు అందులో. కానీ జాను లిరిని అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు తనని ఎవరేమనకుండా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతుంది తను? అది యాక్చువల్లీ జాను లిరి అనేది ఆ అమ్మాయి రియాక్ట్ అయింది. ఫోక్ ఇండస్ట్రీ ట్రోల్స్కి ఇట్లా చేస్తుంటే ఆ అమ్మాయి కోపం వచ్చింది. అట్లా కమిట్మెంట్ అని మాట్లాడుతున్నారు కాబట్టి, అలాగే ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆమె ఆ ఫుడ్ నేను 10 ఏళ్ళుగా ఉంటున్నాను ఈ ఫోక్ ఇండస్ట్రీలో, ఆమె ఒక బాబుని మెయింటైన్ చేసుకుంటా ఇంట్లో కష్టపడి ఒక అబ్బాయి లాగా డీలో విన్ అయింది, కష్టపడి ముందుకు వచ్చింది అమ్మాయి. ప్రతి ఒక్కరు ఎవరెవరు శేఖర్ వైరస్ కూడా యూనియన్ల వాళ్ళం కూడా మేము కష్టపడి పైకి వచ్చినాం కదా. అలాంటప్పుడు బురద చల్లితే వాళ్ళకి రియాక్ట్ అయిపోయింది ఆ అమ్మాయి. రియాక్ట్ అయ్యి ఆ రోజు మాట్లాడితే ఎప్పుడు లేని నువ్వు ఎట్లా రియాక్ట్ అయినావు అంటే బయట కామెంట్స్ ఏంటంటే గుమ్మడికాయలు దొంగ ఎవడు అంటే భుజాలు తడుముకున్నట్టు, నువ్వెందుకు వస్తున్నావు, నీకు అసలు ఏమి అమ్మాయి మీద ఎందుకు వస్తుంది అంటే మాధురి రాథోడ్కి బాగా సాంగ్స్ వస్తున్నాయి, ఈమె కొత్తలే కాబట్టి అట్లా మాట్లాడింది అనుకుంటారు. తప్పు ముచ్చట. అవును, అమ్మాయి తప్పు ముచ్చట. సినిమాలు చేస్తుంది, డి ప్రోగ్రాంలలో విన్ అయింది, మంచి ఆమె ఫుల్ బిజీ. ఆమె ఎందుకు అనుకుంటారు అట్లా? చాలా మంచి ఆమె, నాతో మాట్లాడతారు, మాతో షూట్ చేస్తారు. ఎప్పుడు కూడా ఒక అమ్మాయి మీద రియాక్ట్ అయింది కలమ్మ తల్లి మీద మీరు అన్నారు కాబట్టి రియాక్ట్ అయింది అమ్మాయి. అయితే కదా ఇక నీకు ఛాన్సులు వస్తలేవు, నీకు అదైతలే అని చెప్పడం ఎంతవరకు తప్పు? లేదు, తప్పు ముచ్చట. ఆ అమ్మాయి ఫుల్ బిజీ. ఇదే మెయిన్ టాపిక్ ఏంటి అంటే, జాను లిరికి సాంగ్స్ లేవు ఫోక్ ఇండస్ట్రీలో. బయటికి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి ఫోక్ ఇండస్ట్రీలో జాను లిరికి ఛాన్సెస్ ఇవ్వట్లేదు. ఆ కోపంతోనే ఆ దొరకబెట్టడంలో ఈవిడ హ్యాండ్ కూడా ఉంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. అయ్యో జాను లిరి పట్టింది అని అంటారు, కొరియోగ్రాఫర్ పట్టించారు అంటారు, ప్రొడ్యూసర్ పట్టించారంటారు, వాళ్ళ అసిస్టెంట్ పట్టించారు, ఎక్స్ వైఫ్ ఆ అమ్మాయి లవర్ పట్టించారంట. ఇవన్నీ గాలికి ముచ్చట్టు భయ్య. ఆడ స్క్రిప్టెడ్ కాదు. ఇంకొకటి జాను లిరికి ఏం అవసరం భయ్య పట్టియడం? సరే భయ్య ఒకటి గుర్తుపెట్టుకో, ఆ నిజాలు బయటికి రాంది చెప్పలేం భయ్య. వాళ్ళ భార్యకి ఫోన్ చేసింది ఎవరు, అది వస్తుంది కదా. ఎందుకు జాను లిరి పట్టించిందని ఏదో గాలికి మాటలు చెప్పడము, వాళ్ళు పట్టించిండని, కొరియోగ్రాఫర్ పట్టించిండని చెప్పడం, శేఖర్ వైరస్ పట్టి ఎందుకు భయ్య ఇవన్నీ లేనిపోని మాటలు? ఎవరిని పట్టియలేదు. ఎవరో 199 మందితో మంచిగుండి ఒక్కడు మంచిగా లేకుండా ఆ ఒక్కడే పట్టిస్తాడు. ఇప్పుడు మాధురి రాథోడ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పట్టించిన కొంతమంది అంటారు, వీడు పట్టించిన. ఎందుకు భయ్య లేనిపోని మాటలు? వస్తాయి ముందు 100% బయటికి వస్తుంది. వాళ్ళ వైఫ్ చెప్తుంది. ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, ఉటావుటిగా నువ్వు అక్కడ రూమ్ కాడికి ఎట్లా పోయావు, వీడియోలు ఎట్లా తీసావు, ఏ రూము, ఇవన్నీ క్లియర్గా వస్తాయి. ఇప్పుడు ఆమె కేసు పెట్టినా అంటే ఈ బాబు పోతారా, పోలీస్ స్టేషన్ పోయి ఉంటారా, చెప్పు బాబు ఈశ్వర్ ఏం జరిగింది ఆ రోజు అడుగుతారు. అమ్మాయికి ఇట్లా చెప్పింది, మరి నువ్వు చెప్పండి. లేదు సార్ అమ్మాయి అట్లా చెప్పింది కాదు, ఇట్లా గట్లా ఈమె చెప్తుంది, అట్లా కాదు ఇట్లా కానీ వీళ్ళు చెప్తారు. వాళ్ళ వైఫ్ని కూడా అమ్మాయి ఏంది అంటే ఆ అమ్మాయి కూడా చెప్తుంది, నాకు పలానోడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, పలానా వీడు ఇచ్చాడు వాడు ఇచ్చాడు చెప్పరా. గత 2 రోజుల కింద ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది శేఖర్ వైరస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఓకే ఫోక్ ఇండస్ట్రీలో ఇలా తప్పు జరిగింది, ఒకళ్ళు తప్పు చేయడం వల్ల అందరిని అంటున్నారు, అది అంతవరకు ఓకే. కానీ ఆంధ్ర తెలంగాణ అని డివైడ్ చేసి మాట్లాడి ఇది 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టడానికి చూసినట్టుగా చాలా మంది దీన్ని అనుకుంటున్నారు. నేను ఒకటి క్లారిటీ ఇస్తా భయ్, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా, మీటింగ్లు పెట్టుకున్నారు. కానీ ఒకటి చెప్తాను భయ్య, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న ఒక 2 కొడుకులు ఉన్నారు భయ్య, 2 కొడుకులు ఉన్నారు. ఉదాహరణ చెప్తున్నా, 2 కొడుకులకు ఫస్ట్ ఏం చేస్తారు, స్టార్టింగ్ లో చిన్న పిల్లలు సేమ్ డ్రెస్సులు, సేమ్ కాస్ట్యూమ్స్ అని, పుస్తకాలు సేమ్ అని, బ్యాగులు సేమ్ అని, లేకపోతే వెళ్ళి పెట్టుకుంటారు. వారికి అది రాను ఫోన్ సేమ్, ఐఫోన్లు సేము, కార్లు సేము, బండ్లు సేము, బైకులు ఇట్లా ఇప్పించుకుంటూ పోతారు. అలా తర్వాత కొంతకాలంలో పెళ్లి చేస్తారు. వాళ్ళకి పెళ్లి చేసాక కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి, అన్నదమ్ముల మధ్యలో వివాదాలు వచ్చి విడిపోయి మా ఆస్తి మాకు పంచి అంటారు. ఆస్తి పంచుతారా? ఇగో నీకు సగం ఎకరం, నీకో సగం ఎకరం అనుకుందాం, పంచుతారా? ఆ పంచినంత మాత్రాన రక్త సంబంధం ఎడిపోతారు భయ్యా? విడిపోతారా? అమ్మ నాన్న పిల్లలు అంతే కదా. మనం ఇండియన్స్ భయ్యా,
నువ్వు ఇండియా పాకిస్తాన్ కాదు, ఆంధ్ర తెలంగాణ అని తప్పది. మనం భారతీయులం, ఇండియన్స్, మనం ఒకటే కులము. ఓకే కదా, నేను చెప్పింది కరెక్టా కాదా భయ్యా? అవును. రక్త సంబంధం ఎడిపోతుంది. పోదు. బాధలు వచ్చినప్పుడు అన్నదమ్ములు రారా, కలుసుకోరా, వస్తారు, మాట్లాడరా? ఎట్ట విడిపోతామో విడిపోము. ఆంధ్ర తెలంగాణ అయినా మనలో కొన్ని అలా అయింది అంతే తప్ప విభేదాలు వస్తాయి, విభేదాలు వస్తున్నాయి అంతే తప్పు. మనం ఇండియన్స్, తెలుగు వాళ్ళం, ముస్లిమ్స్, సిక్కులు అన్నీ ఉన్నాయి, క్రిస్టియన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మనుషులం, ప్రతి కులం ఉంది. ఇండియన్స్ భయ్యా కదా, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, మన ఇండియా కాదు కదా, తెలంగాణ ఆంధ్ర మనోళ్ళే, అందరు మనుషులం. ఓవరాల్గా చెప్తున్నా, ఎవరిని కించపరచడానికి నేను చెప్పట్లేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. మనుషులం, ఇండియన్స్. ఓకే, కానీ మనం ఇంత ఇదిగా మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రెస్ మీట్లో ఆ రోజు మాట్లాడే మాటలు చూసుకుంటే అలా లేవు. కానీ అంటే ఈశ్వర్ సాయి ఏపీ అతను, ఈ అమ్మాయి మాధురి రాథోడ్ తెలంగాణ అమ్మాయి, వీళ్ళిద్దరూ కలిసి ఇలా చేయడం తప్పు. ఒక ఫోక్ ఇండస్ట్రీ చాలా మందికి తెలంగాణ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అన్నట్టుగా చాలా మంది మాట్లాడడం జరిగింది. భయ్యా మరి ఇన్ని రోజులు మరి ఎట్లా తెలంగాణ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మరి ఎట్లా ఈశ్వర్ సాయికి సాంగ్స్ ఇచ్చారు భయ్యా? వాళ్ళ పైసలు వచ్చినాయి, వాళ్ళ మీద మంచి వైరల్ అయినాయి, లక్షలు తీసుకున్నారు కదా భయ్యా, వచ్చినాయా లేవా? అవును, వచ్చినాయి. మరి తెలంగాణ ఆంధ్ర అని ఇప్పుడు అట్లా అనడం తప్పు భయ్యా. మనం ఏంటంటే ఇష్యూ రాగానే ఆల్రెడీ అట్లా చేయొద్దు, ఎవరైనా అంతే, మనుషులం, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. కానీ ఫోక్ వాళ్ళకి సంబంధం లేదు, వచ్చారా పని చేసుకున్నా డబ్బులు సంపాదించి వెళ్ళిపోవాలి. వాళ్ళ మీద మరి సాంగ్స్ చేసారు కదా, మరి వాళ్ళే చేసారు కదా, మేము చేసినాం, వాళ్ళు చేసారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అంటే తప్పు కదా, నా ఒపీనియన్ భయ్యా. ఓవరాల్గా మీరు ఏమంటారన్న అసలు ఈ తప్పు అంటే, ఒక కొడుకు మిస్సెస్ని పెట్టుకొని ఇలా పెళ్లి కాని ఒక ఆడపిల్లని రూమ్లో ఉండి ఆ అమ్మాయిని ఆమె అసలు నిలవెత్తు ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ ఇండియా మొత్తం చూసేటట్టు చూపించారు ఇప్పుడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు? ఏం లేదు భయ్యా, ఇప్పుడు ఒక్కటే కొంచెం ఈ వేడి తగ్గాలి. వేడి తగ్గాలంటే ఇప్పుడు మీడియాలో మళ్ళీ వేరే ఇష్యూ రావాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.